నెల్లూరు రూరల్లో 19వ డివిజన్లో సచివాలయ ప్రాంగణంలో వాలంటీర్ల మీటింగ్ వైసీపీ నేతలు నిర్వహించడంతో గొడవ జరిగింది. ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త మదన్ కుమార్ రెడ్డి దీన్ని అడ్డుకున్నారు. సచివాలయంలో వైసీపీ నేతలు వాలంటీర్లతో మీటింగ్ ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. సమావేశానికి వచ్చిన వాలంటీర్ల ఫోన్లన్నీ తీసుకునేసి టేబుల్ పై ఉంచారు. నెలకు 15 నుంచి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారం చేయాలని వాలంటీర్లను ఆదేశించారని మదన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మిమ్మల్ని నియమించిందా లేకపోతే ప్రభుత్వం నియమించిందా? ప్రభుత్వం. నేను ఒక కామన్ మ్యాన్ గా సచివాలయంలో ఈ అబ్బాయిని మీరు కొట్టి బయటికి పంపించారంట. వాలంటీర్ని కొట్టి బయటికి పంపించారంట. ఎట్లా పంపిస్తారు? మీకు అసలు ఏం సంబంధం? అడ్మిన్ ఎవరు? అడ్మిన్ తీయాలా? అడ్మిన్ తీయాలా? నువ్వెవడు అసలు పొమ్మడానికి? నువ్వెవడే పొమ్మడానికి? నువ్వెవడు పొమ్మడానికి? మీరు వైసీపీ మీటింగ్ అయితే మీరు పోయి మీ ఆఫీస్ లో పెట్టుకోండి. ఒక సచివాలయం ప్రజలు వచ్చే సచివాలయంలో మీరు వైసీపీ మీటింగ్ ఎంత పెడతారు? రూల్ లేదు. మీరు కనుక్కుని తెలియకపోతే ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? వాలంటీర్ వ్యవస్థ చేయాలా? వాలంటీర్ ఎవరు చేపించాలి? వాలంటీర్ మీరెవరు అంటున్నా నేను. మీరెవరు? ఇన్ఛార్జ్ మీరు వైసీపీ ఇన్ఛార్జ్ కదా మీరు. మీరు వైసీపీ ఇన్ఛార్జ్. మీరు వైసీపీ ఇన్ఛార్జ్ అంతే కదా. వైసీపీ ఇన్ఛార్జ్ అయి ఉంటే సచివాలయం ప్రెమిసెస్ లో మీరు ఎందుకు పెడతారు? మీరు పెట్టకూడదు స్వామి. మీకు తెలీదా? మీకు తెలిస్తే మీరు ఎందుకు పెడతారు? మీరు పెట్టకూడదు. సచివాలయం స్టాఫ్ ఎవరు ఉన్నారా? ఒకరు లేరా? వీళ్ళు వైసీపీ వాళ్ళు నియమించిన వీళ్ళు వైసీపీ పార్టీ నియమించిన వాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క వాలంటీర్ కి 10,000 20,000 ఇస్తున్నారు. ఎలక్షన్ 2 ఏళ్ళు పని చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు. ఇప్పుడు 10,000 20,000 ఇస్తే నెల 20,000 ఈ ఎలక్షన్ టైంలో 20,000 ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళు అంటారు. వీళ్ళు బిఎల్ఓ కాదు, ఎమ్మెల్యే అంటే సచివాలయం వాళ్ళ వాలంటీర్ల మీద వైసీపీ ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్యే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అంటే వీళ్ళందరూ వాలంటీర్లే. సచివాలయం స్టాఫ్ తెలియకుండా సచివాలయం స్టాఫ్ లేకుండా సచివాలయంలో వైసీపీ మీటింగ్ నాకు అది కాదన్నా సార్ అడిగారు. సార్ పర్మిషన్ ఉందా ఈ మీటింగ్కి? మీరు ఇచ్చారు? అడ్మిన్ మాట్లాడారండి. అడ్మిన్తో మాట్లాడారంట. అడ్మిన్ ఉన్నాడు ఇక్కడ. అడ్మిన్ మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎట్లా మీటింగ్ పెడతారు? మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళారు. అడ్మిన్ లేకుండా మీటింగ్ ఎట్లా పెడతారు? తెలియదు సార్. దాని గురించి మా వర్క్ కాదు సార్. అది మా అడ్మిన్ గారికి పర్మిషన్ తీసుకున్నారండి. నా వర్క్ నేను ఉంటున్నాను ఇక్కడ. మీకు చెప్పారా మీ అడ్మిన్ గారు? నాకు చెప్పలేదు. అడ్మిన్ లేకుండా మీటింగ్ పెట్టచ్చా? తెలియదు సార్. అది మా విషయం అది నాకు తెలియదు. చేస్తున్నారండి అనేది మీటింగ్కి వెళ్ళిపోయారు. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స. సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి, డాక్టర్ పి బిందురెడ్డి. నా పేరు మదన్ కుమార్ రెడ్డి. ఏదైతే ఈ 19వ డివిజన్ కార్పొరేటర్ మారారెడ్డి జ్యోతిప్రియ భర్తని ఏదైతే 19వ డివిజన్లో 19/2 సచివాలయం పరిధిలో గత సంవత్సరం రోజులుగా శశి మరియు చెల్లెలు నిరూప ఇద్దరు కూడా సచివాలయంలో వాలంటీర్లుగా ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం అతనికి నిన్న సాయంత్రం అడ్మిన్ గారు ఒక మెసేజ్ పెట్టారంట. 11 గంటలకి సచివాలయానికి మీటింగ్ రావాలని మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వస్తే అతన్ని వాళ్ళ చెల్లెల్ని ఇద్దరు కూడా ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళని సచివాలయం స్టాఫ్ కాదు, వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు, రే నా కొడక నీకేడేం పనిరా, నువ్వు తిరగకూడదు, ఎడగా వస్తే నేను చంపేస్తా, నువ్వు ఎందుకు వస్తావు అని చెప్పి ఆ వాలంటీర్ని వాళ్ళ చెల్లెల్ని దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ వాలంటీర్ని గతంలో నేనే ఇక్కడ ఈ సచివాలయంలో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి అప్పుడున్నటువంటి అడ్మిన్ గారికి చెప్పి పెట్టడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నిజంగా సచివాలయం మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నా. కానీ ఇది
సచివాలయం లోపల 19/2 సచివాలయం లోపల వైసీపీ ఇన్ఛార్జీలంట వైసీపీ ఇన్ఛార్జీలను పెట్టుకుని ఎవరో బయట ఎమ్మెల్యేలు అంటే వాలంటీర్ల మీద వాళ్ళ వాలంటీర్ల ఫోన్లు కూడా లాక్కొని టేబుల్ మీద పెట్టుకుని ఒక రహస్య మీటింగ్ జరుగుతా ఉంది. అసలు ఏందే ఆ మీటింగ్ అంటే ప్రతి సచివాలయంలో ఈ 2 నెలల ఎలక్షన్ కి వాలంటీర్లు ఒక్కొక్కరు మీకు 30,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ప్రతి ఇంటికి పోయి వైసీపీకి ఓటేయండి అని చెప్పే మీటింగ్ అంటే ఇది. ఎంత దౌర్భాగ్యం అంటే వాలంటీర్లు ప్రైవేట్ గా వైసీపీ లీడర్లు మీటింగ్ పెట్టుకోవాలంటే డివిజన్ వైసీపీ ఆఫీసులోనో లేకుంటే రూరల్ వైసీపీ ఆఫీసులో పెట్టుకోవాలి. ఒక సచివాలయంలో జనాలు వచ్చే సచివాలయంలో జనాలు కూడా రానికుండా గేట్లేసి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ వచ్చి మేము అడుగుతుంటే మీడియా సాక్షిగా నా కొడక రే పోరా అని వైసీపీ ఇన్ఛార్జ్ ఆయన ఎవరో ఒక ఆయన మాట్లాడిన భాష మీడియా సోదరులందరూ కూడా చూశారు. నిజంగా వైసీపీ రౌడీజానికి ఇదే పరాకాష్ట. వీళ్ళని రౌడీలు అంటారా లేకపోతే నాయకులు అంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు ఆ వాలంటీర్ కి అండగా నేను వచ్చి అడిగితే గాండు నా ఇష్టంరా నేను తీస్తాను రా అని చెప్పి ఆ ఇన్ఛార్జ్ మాట్లాడతా ఉన్నాడు. సరే అడ్మిన్ అడగదామని చెప్పి అడ్మిన్ అడిగితే అడ్మిన్ కూడా అసలు అడ్మినే లేడు. సచివాలయం స్టాఫ్ అడిగితే అసలు మాకు మీటింగే తెలియదు అంటారు. ఎంత దౌర్భాగ్యం. కనీసం అడ్మిన్ తెలియకుండా వైసీపీ మీటింగ్ ఎట్ట పెడతారు సచివాలయంలో? దాన్ని అడగతా అయితే అదేమంటే రే నీ అంతు చూస్తా ఉండ్రా, పోలీసులు వస్తున్నారు, నేను తీసుకోపోయి అరెస్ట్ చేపిస్తా, జైల్లో వేపిస్తా. అభయా చిన్న నాకేం కేసులు కొత్త కాదు, 28 కేసులు పెట్టుకున్నా. మహా అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 6 పెట్టున్నారు, మహా అయితే ఒక 2 పెట్టుకోండి. భయపడేదేలే. 19వ డివిజన్ ప్రజల కోసం 19వ డివిజన్ ప్రజల కోసం నిరంతరం పోరాడతాం, ఆరాడతాం, అడగతాం, ఎక్కడికైనా వస్తాం. మీలాగా నేను కాదనుకుంటే, నాకు వద్దు అనుకుంటే మీరు ఇన్ఛార్జీలు అయ్యారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాని మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఒప్పుకునే పనే లేదని కూడా తెలియజేస్తూ ఆ వాలంటీర్లకు అండగా ఉంటామని చెప్పి కూడా